రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసి అత్యంత సంచలన వార్తతో ఈరోజు మీ ముందుకొచ్చాం. గత కొన్ని నెలలుగా కేవలం ఆరోపణలకే పరిమితమైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అంటే మన కేటీఆర్ నేడు నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టుకు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఈ కేసులో యాంటీ కరప్షన్ బ్యూరో దాఖలు చేసిన సుదీర్ఘమైన ఛార్జిషీట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను భూకంపం సృష్టిస్తోంది. ఎందుకంటే ఈ అధికారిక ఛార్జిషీట్లో ఏసీబీ అధికారులు కేటీఆర్ను A1 అంటే 1వ నంబర్ ముద్దాయిగా చేర్చారు. ఒక మాజీ ప్రతీకార రాజకీయ మంత్రిపై ఏసీబీ ఇంతటి తీవ్రమైన చట్టపరమైన చర్యకు దిగడం వెనుక అసలు ఎలాంటి పక్కా ఆధారాలున్నాయి? కోర్టు హాల్లో ఈరోజు ఏం జరగబోతోంది ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ కేసులో ఏసీబీ మోపిన ప్రాథమిక అభియోగాలేంటి? ఒక అంతర్జాతీయ స్థాయి ఫార్ములా ఈ కార్ రేసును హైదరాబాద్ నగరంలో నిర్వహించాలంటే దానికి ఒక పద్ధతి, కొన్ని ప్రభుత్వ నిబంధనలు ఉంటాయి. కానీ ఏసీబీ సేకరించిన రికార్డుల ప్రకారం ఈ రేస్ నిర్వహణకు సంబంధించి కనీసం తెలంగాణ కేబినెట్ ఆమోదం కూడా తీసుకోలేదు. ప్రజాధనాన్ని వందల కోట్లలో ఖర్చు పెట్టేటప్పుడు ఆర్థిక శాఖ అనుమతి, అలాగే అంతర్జాతీయ చట్టపరమైన ఒప్పందాలు చేసుకునేటప్పుడు న్యాయశాఖ నుంచి తప్పనిసరిగా క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ రెండు కీలక విభాగాలను పూర్తిగా పక్కన పెట్టేసి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే అప్పటి ప్రభుత్వం ఏకపక్షంగా ముందడుగు వేసిందని ఛార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నారు. కేటీఆర్ తన అధికార పరిధిని దాటి సొంత నిర్ణయంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు జరిగేలా అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని, ఐఏఎస్ అధికారులను రంగంలోకి దించి రూల్స్ అన్నింటినీ తుంగలో తొక్కించారని ఏసీబీ కోర్టు ముందు గట్టి ఆధారాలుంచింది. ఇక ఈ స్కామ్ లో జరిగిన ఆర్థిక నష్టాల విషయానికి వస్తే సామాన్య ప్రజల పన్నుల డబ్బు ఎలా దుర్వినియోగమైందో ఏసీబీ లెక్కలతో సహా ఛార్జిషీట్లో వివరించింది. కేవలం ఈ ఈవెంట్ ఫీజులు, ప్రాథమిక ఏర్పాట్ల కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఖజానా నుంచి ఏకంగా 75.88 కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేశారు. ఈ భారీ మొత్తాన్ని బ్రిటన్కు చెందిన FEO అనే ప్రైవేటు విదేశీ సంస్థకు చట్ట విరుద్ధంగా మళ్లించారని ఏసీబీ గుర్తించింది. ఇక్కడితో ఆగలేదు. ఈ ఒక్క ఈవెంట్ కోసం హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్ల విస్తరణ, ప్రత్యేక ట్రాక్ల నిర్మాణం, సెక్యూరిటీ బారికేడ్లు, ఇతర హంగుల పేరిట తెలంగాణ ప్రభుత్వంపై ఏకంగా 600 కోట్ల భారీ ఆర్థిక భారాన్ని మోపారు. అంతిమంగా ఈ రేస్ రద్దు కావడం వల్ల 600 కోట్ల ప్రజాధనం పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరైంది తప్ప తెలంగాణ ప్రజలకు గానీ హెచ్ఎండిఏకు గానీ నయా పైసా లాభం రాలేదని ఏసీబీ ఆరోపిస్తోంది. ఇక్కడే ఈ కేసులోకి అసలైన పొలిటికల్ ట్విస్ట్ మరియు క్రైమ్ యాంగిల్ బయటపడింది. ఏసీబీ అధికారులు కేవలం నిధుల దుర్వినియోగంపైనే కాకుండా దీని వెనుక ఉన్న క్విడ్ ప్రోకో కోణాన్ని మరియు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాన్ని కూడా ఛార్జ్షీట్లో సంచలనంగా పొందుపరిచారు. ఈ ఫార్ములా ఈ కార్ రేసు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను ఏస్ నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అయితే ఈ సంస్థకు లాభం చేకూర్చినందుకు ప్రతిఫలంగా అదే సంస్థ ద్వారా అప్పటి అధికార పక్షమైన బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల భారీ విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందాయని ఏసీబీ ఆధారాలు సేకరించింది. అంటే ప్రభుత్వ నిధులను ఒక ప్రైవేట్ సంస్థకి ఇప్పించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి పార్టీ ఖాతాల్లోకి కోట్ల రూపాయల విరాళాలు బాండ్ల రూపంలో రావడం పక్కాగా క్విడ్ ప్రోకో కిందకే వస్తుందని, ఇది ముమ్మాటికి అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని ఏసీబీ కోర్టులో గట్టిగా వాదిస్తోంది. ఈ భారీ కుంభకోణంలో కేవలం కేటీఆర్ ఒక్కరే లేరు. ఆయనతో పాటు మొత్తం 5గురిని నిందితులుగా మారుస్తూ ఏసీబీ ఛార్జ్షీట్ తయారు చేసింది. ఆ లిస్ట్ ఒకసారి చూస్తే A1గా మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, A2గా నాటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్గా వ్యవహరించిన కిరణ్ మల్లేశ్వరరావు, A5గా బ్రిటన్కు చెందిన అంతర్జాతీయ సంస్థ FEO ఉన్నారు. వీరందరిపై మోపిన అవినీతి ఆరోపణలను కోర్టులో నిరూపించడానికి ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు 14 మంది కీలక సాక్షుల వాంగ్మూలాలను, అలాగే వందలాది డిజిటల్ సాక్ష్యాలను కోర్టు ముందుంచారు. ఈ బలమైన ఛార్జిషీట్ నేపథ్యంలోనే నేడు నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభం కావడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కేటీఆర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకపోవడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడి రాజుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా కొట్టిపారేస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఏసీబీ దాఖలు చేసిన ఈ 77 పేజీల ఛార్జిషీట్పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? కేటీఆర్ అరెస్టు దాకా ఈ వ్యవహారం వెళ్తుందా, లేక కేటీఆర్ లీగల్గా దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది చూడాలి.